భారతీయ సినిమా పరిశ్రమలో ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ యష్రాజ్ ఫిలిం బ్యానర్పై పాపులర్ నిర్మాత ఆదిత్య చోప్రా నిర్మించిన చిత్రం వార్ 2019వ సంవత్సరం అక్టోబర్ 2న ఈ మూవీ గ్రాండ్గా వరల్డ్ వైడ్గా రిలీజ్ అయింది. వార్ సినిమాకు యాక్టర్లు, టెక్నీషియన్స్, రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ క్యాస్ట్, ప్రమోషన్ ఖర్చులు అన్నీ కలుపుకొని 170 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది అయింది. ఇక ఈ మూవీకి భారీగా క్రేజ్ ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా 6,000 స్క్రీన్స్లో రిలీజ్ చేశారు. ఇక ఈ మూవీ సుమారుగా 100 కోట్ల రూపాయల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బాక్సాఫీస్ జర్నీని మొదలుపెట్టింది. ఈ మూవీకి లాంగ్ వీకెండ్ ఉండడంతో రిలీజ్ అయిన తొలి రోజున 54 కోట్లు, రెండవ రోజు 24 కోట్లు, మూడవ రోజు 23 కోట్లు, నాలుగవ రోజు 29 కోట్లు, ఐదవ రోజు 37 కోట్ల రూపాయలను వసూలు చేసిన ఈ చిత్రం 5 రోజులకు గాను 167 కోట్లకు పైగా కలెక్షన్స్ను సాధించింది. ఈ చిత్రం హిందీలో 320 కోట్ల రూపాయలు, తెలుగులో 11 కోట్లు, తమిళంలో 4 కోట్ల రూపాయలు, కన్నడలో 5 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఓవర్సీస్లో 96 కోట్ల రూపాయలను వసూలు చేసిన ఈ చిత్రం ఇండియాలో వచ్చిన కలెక్షన్స్తో కలుపుకొని ప్రపంచవ్యాప్తంగా 470 కోట్ల రూపాయల కలెక్షన్స్ను సాధించింది. 2019వ సంవత్సరంలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన బాలీవుడ్ చిత్రంగా ఈ మూవీ రికార్డు క్రియేట్ చేసింది. వార్ సినిమాకు ఫ్రాంచైజీగా వస్తున్న వార్ 2 చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ హిందీ రంగ ప్రవేశం చేస్తున్నారు. ఈ మూవీని 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో నిర్మించారు. వార్ సినిమాతో పోల్చుకుంటే ఈ మూవీ తెలుగులోనూ మంచి రికార్డు కలెక్షన్స్ సాధిస్తుందని చిత్ర యూనిట్ అంచనా వేస్తున్నారు. మరి బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయ్యాక ఈ మూవీ ఎంతవరకు వసూలను సాధిస్తుందో చూద్దాం.